అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అడవి పందుల నుండి పంటలను రక్షించుకునే మార్గాలు, దానిమ్మలో పూత కాపు నియంత్రణ మెలకువలు, యూరియా కొనుగోళ్లకు మెదక్ జిల్లాలో అమలవుతున్న ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్, గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన పెంచుతున్న వ్యవసాయ శాఖ. పంట దిగుబడులను హరింపచేసే వాటిల్లో వాతావరణ పరిస్థితులు, చీడపీడలతో పాటు ఇటీవలి కాలంలో వన్యప్రాణుల నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. అడవి పందులు, కోతులు దాడి చేసి రైతు ఆరుగాల కష్టాన్ని దోచుకుంటున్నాయి. వీటిలో ముఖ్యంగా అడవి పందులు మొక్కజొన్న, జొన్న, వేరుశెనగ, రాగులు, అపరాలు, పుచ్చ మొదలైన పంటలలో పలు దశలలో చొరబడి ధ్వంసం చేస్తున్నాయి. అడవి పందుల విజృంభణ వల్ల చాలా ప్రాంతాల్లో రైతులు పంటలు వేసుకోవడానికి కూడా భయపడుతున్నారు. వీటిని చంపడం చట్టరీత్యా నేరం. అందువల్ల ఈ అడవి పందుల బెడదను తగ్గించుకోవడానికి రైతులు చేపట్టే కొన్ని సంప్రదాయ పద్ధతులతో పాటు మరికొన్ని సాంకేతిక విధానాలు ఆచరించవచ్చంటూ తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మన వ్యవసాయంలో ఇటీవల కాలంలో చూస్తే కనుక అడవి పందుల సమస్య కూడా పెరిగిపోయింది. మరి కారణాలు ఎన్నైనా కానీ అడవులు తగ్గిపోవడమా, లేకపోతే అడవుల్లో వాటికి కావాల్సిన ఆహారం దొరకక కానీ ఈ అడవి పందులు ఇటీవల కాలంలో మన వ్యవసాయ పంటల మీద, ఉద్యానవన పంటల మీద కూడా ఆశించి ఎక్కువగా నష్టం కలుగజేస్తున్నాయి. చాలామంది రైతులు కొన్ని రకాల పంటలు వేయడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా రిజర్వ్ ఫారెస్ట్కి దగ్గరగా ఉండేటువంటి రైతులు పొలాలు అయితే ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ అడవి పందుల సమస్య ఇంకొంచెం ఎక్కువగా ఉండటం కూడా మనం గమనిస్తున్నాము. ఒకవేళ రైతులు ధైర్యం చేసి పంటలు వేసినప్పటికీ పంట ఫలసాయం వచ్చే సమయంలో మరి అడవి పందులు ఎక్కువగా నష్టపరచడం మనం గమనిస్తున్నాము. మరి అడవి పందులు సమస్య ఎక్కువ అవుతుంటే రైతులు పంట మార్పిడి చేయాలంటే భయం, కొత్త పంటలు వేయాలంటే ఆలోచించిన పరిస్థితి, అదేవిధంగా వేసిన పంట కూడా మనం నష్టపోవడం జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అడవి పందుల బారి నుంచి పడకుండా పంటను కొంతవరకు రక్షించుకోవాలంటే మరి కొన్ని రకాలైనటువంటి యాజమాన్య పద్ధతులు మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అడవి పందుల్ని మరి వైల్డ్ యానిమల్ యాక్ట్లో చంపడానికి అవకాశం లేదు. ప్రధానంగా ఏంటంటే ఈ అడవి పందుల నుంచి సమస్య ఎలా ఉంటుందంటే ఇవి మనకి చూస్తే కనుక చూపు అంత ఎక్కువ ఉండకపోయినా వీటి తలకు వాసన, గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా పంటని వాసన ద్వారా గుర్తుపడుతుంటాయి. ఈ అడవి పందులు ఏంటంటే వాటి పొలాలకు వచ్చినప్పుడు తినేదానికన్నా అవి నష్టపరిచేది, డ్యామేజ్ చేయడం ఎక్కువ అవుతుంటుంది. ఈ అడవి పందులు బయట నుంచి పొలం చూస్తే మొక్కజొన్న లాంటి పొలాలు కనుక చూస్తే బయట బాగానే ఉంటాయి, లోపల చూస్తే కనుక ఒక 2 సెంట్లు, 5 సెంట్లు, 10 సెంట్ల వరకు కూడా నష్టపరుస్తుంటాయి. ఒకసారి ఆ పంటకి అలవాటు పడ్డాయంటే అవి ఏంటంటే ఆహారం ఎక్కడ ఎక్కువ దొరుకుతుందో అక్కడే ప్రతిరోజు రావడానికి ప్రయత్నం చేస్తుంది. దానివల్ల నష్ట తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు వీటి నుంచి పంటను రక్షించుకోవాలంటే కొన్ని సాంప్రదాయ పద్ధతులు, కొన్ని ఈ మెకానికల్ కొత్తగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది.
దీనికి ఏంటంటే ఒకటి రైతు స్థాయిలో సాంప్రదాయ పద్ధతులు మనం చేయాలనుకుంటే ఈ అడవి పందుల సమస్య ఎక్కువగా ఏ పొలాల్లో ఉంటుందో ఆ పొలం చుట్టూ కూడా ఈ పాత చీరలు ఏవైతే ఉంటాయో రంగురంగుల చీరలు పొలం చుట్టూ కట్టడం వల్ల అడవి పందులు పొలానికి వచ్చేటప్పుడు అవి ఆ ముక్కు ద్వారా వాసన చూసుకుంటూ కిందకి భూమికి దగ్గరగా ఆ ముక్కును పెట్టుకుంటూ నడుచుకుంటూ వస్తుంటాయి. అలాంటప్పుడు కనుక ఈ చీరలు అడ్డు తగిలాయి అనుకుంటే అక్కడ ఏదైనా ఆపద ఉంది, లేదో అందులో చొరబాటుకి ఏదో ఆటంకం కలుగుతుందని ఆ పొలాల్లోకి చొరబడకుండా వేరే పొలాలకు వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సాంప్రదాయ పద్ధతుల్లో చూస్తే మనకి ఈ కుళ్ళిన కోడిగుడ్లు 25 ml సొన 1 లీటర్ నీటికి కలుపుకొని దాన్ని పొలం చుట్టూ కూడా గట్ల మీద వాటి ఏ ప్రాంతం నుంచి పొలంలోకి ప్రవేశిస్తున్నాయో వాటిని గమనించుకొని ఆ ప్రాంతాల్లో కనుక గట్ల చుట్టూ కూడా 1 మీటర్ వెడల్పులో కనుక పిచికారీ చేస్తే ఈ కోడిగుడ్లు సొన ఏదైతే ఉందో ఆరుతున్న కొద్దీ వాసన ఇంకొంచెం ఎక్కువగా వస్తుంది. కాబట్టి అడవి పందులు పొలానికి వచ్చేటప్పుడు అవి పంట వాసన తెలుసుకోలేక అది వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం కానీ, అదేవిధంగా ఈ కుళ్ళిపోయిన కోడిగుడ్ల వాసన భరించలేక వేరే ప్రాంతాలకు తరలిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఆ విధంగా తక్కువ ఖర్చుతో ఇది కూడా ఎక్కువ రోజులు పనిచేయదు. మనకి 7 నుంచి 10 రోజుల వరకు ఈ పద్ధతి పనిచేస్తుంది. అదేవిధంగా ఈ సల్ఫరు, అదేవిధంగా మనం ఆముదం రెండు కలిపి ఒక బకెట్లో వేసుకొని ఈ పురుకు కొబ్బరి తాడు ఏదైతే ఉంటుందో మన పొలానికి 1 లేదా 2 వరుసలు కట్టడానికి ఎంత తాడు అవసరం ఉంటుందో అన్ని మీటర్ల తాడుని మనం ఈ గంధకం ఆముదం మిశ్రమంలో 24 గంటలు నానబెట్టి అది కనుక మీరు పొలం చుట్టూ కడితే గంధకం నుంచి కూడా ఒక రకమైన వాసన వస్తుంది. ఆ వాసనకు కూడా అది వికర్షితం అయిపోయి అడవి పందులు బయటికి పొలాలకు కూడా పొలానికి రాకుండా ఉంటాయి, వచ్చినా కానీ బయట పొలాలకి వెళ్ళిపోతాయి. ఇటీవల కాలంలో మనకి ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అలాగే ఆర్నితాలి డిపార్ట్మెంట్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ వాళ్ళు కూడా కొన్ని పరిశోధనాత్మకంగా ఈ అడవి పందుల సమస్యలు నివారించడానికి కొన్ని ప్రయోగాలు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఏంటంటే సోలార్ ఫెన్సింగ్ అనేది బాగా పనిచేస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళ పరిశోధనల ద్వారా నిరూపితమైంది. పొలం చుట్టూ కూడా మన ఫెన్సింగ్ మామూలు జిఏ వైర్తో ఏ విధంగా అయితే వేసుకుంటాం ఆ విధంగానే ఫెన్సింగ్ వేసుకుంటారు. దానికి సోలార్ పవర్ని మనం తగిలించడం అనేది జరుగుతుంది. అయితే ఫెన్స్ వేసేటప్పుడు ఏంటంటే కింద వరుస 6 అంగుళాల ఎత్తులో ఉండాలి. అదేవిధంగా స్తంభాలు కూడా వీలైనంత వరకు అడుగున్నర వరకు పాతేసినట్టు ఉండాలి. లేకపోతే ఈ అడవి పందులు ఏంటంటే భూమిని గుల్లబారిచేసి స్తంభాలని నెట్టుకొని కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి భూమి లోపలికి స్తంభాలని ఎక్కువ లోతుకు పాతడం, తర్వాత కింద వైరు 6 అంగుళాలు, పై వైరు అడుగు వచ్చే విధంగా 3 లేకపోతే 5 వరుసలు సరిపోతాయి. 1.5 మీటర్ ఎత్తు కన్నా ఎక్కువ దూకలేవు. కాబట్టి ఆ విధంగా ఫెన్స్ ఏర్పాటు చేసుకొని దానికి సోలార్ పవర్ ప్యానల్ని మనం ఏర్పాటు చేసుకుంటే సుమారుగా 12 వోల్ట్ల వరకు కూడా పవర్ వస్తుంది. ఇది మనకి తాకినప్పుడు జంతువు చనిపోదు, కానీ అక్కడ నుంచి వచ్చేటువంటి షాక్ ఏదైతే ఉంటుందో అది ఎలా ఉంటుందంటే షాక్ ట్రిపుల్-S అంటారు. అది ఒకసారి కనుక శరీరానికి తగిలి ఆ షాక్ వచ్చిందంటే రెండవసారి ఏ జంతువు కూడా ఆ వైర్ తాకడానికి ప్రయత్నం చేయదు. ఆ విధంగా అవి సైకలాజికల్గా భయపడిపోతాయి. ఈ సోలార్ ఫెన్స్ సుమారుగా 1 ఎకరాకి 4,000, 5,000 రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది. మీరు అంటే ఆ పోల్స్ ఖర్చును బట్టి మారిపోతుంది. మనకు సిమెంట్ పోల్స్ అయితే 8,000 వరకు అయిపోతుంది ఎకరానికి. అదే కనుక బ్యాంబూ పోల్స్ కానీ లేకపోతే ఐరన్ సన్నటి పోల్స్ కానీ అయితే 4 నుంచి 5,000 అవుతుంది. జిఏ వైర్ కట్టుకుంటారు, దానికి సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకుంటారు. కాకపోతే ఈ కింద ఉన్నటువంటి వైర్కి ఎప్పుడు కూడా ఆ పవర్ డిశ్చార్జ్ అవ్వకుండా కలుపు ఏదైనా వైర్లకు తగిలితే అవి ఎప్పటికప్పుడు నిర్మూలించుకుంటే మనం 4-5 సంవత్సరాల వరకు కూడా ఈ ఫెన్సింగ్ వాడుకోవచ్చు. అదేవిధంగా ఎకోడాన్ అని చెప్పేసి ఇంకొక కెమికల్ ఉంది. అది 1 లీటర్ తీసుకొని 100 లీటర్ల నీటికి కలిపేసి అది కూడా పొలం గట్ల చుట్టూ కూడా పిచికారీ చేస్తే దాని నుంచి కూడా ఒక రకమైన వాసన వస్తుంది. కోడిగుడ్లు ఏ విధంగా అయితే వాసనతో పనిచేస్తుందో ఆ విధంగా ఇది కూడా పనిచేస్తుంది. అడవి పందులు వచ్చేటప్పుడు మనం కొన్ని రకాల భయంకరమైనటువంటి సౌండ్స్ కనుక చేస్తే అవి భయపడిపోయి బెదిరిపోయి పారిపోతుంటాయి. దానికోసం కానీ ఏంటంటే మనం ప్రీ రికార్డెడ్ సౌండ్స్ అంటే అడవి పందులు ఏ సౌండ్స్కి భయపడతాయో అవన్నీ కూడా కొంత పరిశోధన చేయడం జరిగింది. గాండ్రింపు సౌండ్లు కానీ లేదా అడవి పందును మనం పట్టుకునేటప్పుడు వాటి నుంచి కూడా బెదిరిపోయి భయపడేటువంటి సౌండ్స్ ఉంటాయి. ఇలాంటి సౌండ్స్ అన్నీ రికార్డ్ చేసి ఆ చిప్ కానీ లేదా పెన్ డ్రైవ్ కానీ మనం పొలంలో ఒక ఎత్తైన ప్రదేశంలో పెట్టుకొని దానికి సోలార్ పవర్ కానీ లేదా బ్యాటరీ మనం అమర్చుకుంటే అవి వచ్చే సమయంలో ఈ సౌండ్ సిస్టమ్ కనుక మనం ఆన్ చేస్తే అవి వస్తున్నప్పుడు ఈ సౌండ్స్ వినిపిస్తే ఏదైనా వేరే జంతువు వల్ల ఆపద ఉంటుందని పారిపోతాయి. లేదా అడవి పంది సౌండే మనం గట్టిగా పెడితే ఆ పందును పట్టుకున్నారు కాబట్టి అవి కూడా దొరికిపోతాయని భయపడి ఆ విధంగా అవి కూడా పారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఎకో స్టిక్స్ అంటాం.
అంటే భయంకరమైనటువంటి శబ్దాలు చేసేటువంటి ఆడియో సిస్టమ్స్ని కూడా మన పొలం మధ్యలో పెట్టుకుంటే ఆ సౌండ్స్కి కూడా మనకు అడవి పందులు పారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వాళ్ళకున్న అవకాశాలను బట్టి కొన్ని సాంప్రదాయ పద్ధతులు చెప్పుకున్నాము, కొన్ని శాస్త్రీయ పరంగా చెప్పుకున్నాము. కొంచెం డబ్బులు పెట్టగలిగితే సోలార్ ఫెన్సింగ్ అనేది ఎప్పటికీ నిరంతరం పనిచేస్తుంది. అదేవిధంగా శబ్దాలు చేసేటువంటి పరికరాలను కూడా మీరు ఏర్పాటు చేసుకుంటే మరి అడవి పందుల నుంచి కొంతవరకు మనం పంటను కాపాడుకొని మన పంట నుంచి మంచి దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ రబీలో వేసే పంటల్లో ఎక్కడైనా అడవి పందుల సమస్య ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కొన్ని రకాల పద్ధతులను మీరు అవలంబించగలిగితే అడవి పందుల నుంచి పంటల్ని రక్షించుకోవచ్చు. ఇటీవలి కాలంలో సాగు విస్తీర్ణం పెంచుకుంటున్న పండ్ల తోట దానిమ్మ. దానిమ్మ పండ్లలో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు పలు రకాల ఔషధ పోషక విలువలు మెండుగా ఉన్న పండు ఇది. విపణిలో దానిమ్మ ధరలు కూడా ఎక్కువగానే పలుకుతుంటాయి. దానిమ్మను ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి అనంతపురం, కడప జిల్లాల్లో, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో సాగు చేస్తున్నారు. సాధారణంగా దానిమ్మకు సంవత్సరం పొడవునా పూత పూసే గుణం ఉంటుంది. ఆ పూతను నియంత్రించకపోతే కాయలు పరిమాణం పెరగక ధర దక్కదు. అదే డిమాండ్ ఉండే సమయానికి పంట కోతకొచ్చేలా పూత నియంత్రణ కనుక చేసుకున్నట్లయితే లాభాలు బాగుంటాయి. పూత నియంత్రణను బహార్ విధానంగా చెబుతారు. ఈ విధానంలో సీజన్ బట్టి పంటను తీసుకోవడానికి గాను ప్రత్యేక యాజమాన్యం చేపట్టాల్సి ఉంటుంది. ఫలితంగా కాయ దిగుబడిని, నాణ్యతను పెంపొందించవచ్చు. దానిమ్మలో పూత, కాపు నియంత్రణ ఎలా చేపట్టాలో ఈనాటి కార్యక్రమంలో చూద్దాం. దానిమ్మ చెట్లు సంవత్సరం పొడవునా పూత పూస్తుంటాయి. అయితే ఏ సీజన్లో పండుకు చీడపీడల బెడద తక్కువగా ఉండి అధిక ధర వస్తుందో, నాణ్యత ఎక్కువగా ఉంటుందో ఆ సీజన్లో పంటను తీసుకోవడం మేలు. సాధారణంగా 3 సీజన్లలో పూత ఎక్కువగా వస్తుంది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో వచ్చే పూత నుంచి వచ్చే పంటను అంబే బహార్ అని, జూన్, జూలై మాసాల్లో వచ్చే పూత నుంచి వచ్చే పంటను మురుగు బహార్ అని, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వచ్చే పూత నుంచి వచ్చే పంటను హస్త బహార్ అని అంటారు. జనవరి, ఫిబ్రవరిలో వచ్చే అంబే బహార్ పూత కోసం నవంబర్ మాసంలో నీటి తడులు ఆపేయాలి. తర్వాత డిసెంబర్లో ఎరువులు వేసి నీరు పెట్టాలి. ఈ తోటల్లో జులై, ఆగస్టు మాసాల్లో పండ్లు కోతకొస్తాయి. అదే జూన్, జూలైలో వచ్చే మురుగు బహార్ పూత కోసం ఏప్రిల్ మాసంలో చెట్లకు విశ్రాంతినివ్వాలి. ఆ తరువాత తొలకరిలో ఎరువులు వేసి నీరు పెడితే జూన్, జూలై మాసాల్లో పూతకొచ్చి అక్టోబర్, నవంబర్లో కోతకొస్తాయి. మురుగు బహార్ పంటలో పండ్లలోని గింజలు ఆకర్షణీయమైన గులాబీ రంగును కలిగి ఉంటాయి. ఇక హస్తబహార్ సీజన్ కోసం జూన్ నెల నుంచి నీటి తడులు ఆపితే చెట్లు ఆకులు రాల్చి నిద్రావస్థలోకి వెళతాయి. ఆ తరువాత కత్తిరింపులు చేసి ఎరువులు వేసి నీరివ్వటం వల్ల చెట్లు సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పుష్పిస్తాయి. పండ్లు ఫిబ్రవరి, మార్చి నెలల్లో కోతకొస్తాయి. ఈ కాలంలోనూ పండ్ల నాణ్యత బాగుంటుంది. బ్యాక్టీరియా, మచ్చ తెగులు తక్కువ. దానిమ్మ సాగులో ప్రధానమైంది కొమ్మ కత్తిరింపులు. మొక్క పెరిగేటప్పుడు 3 నుంచి 4 కాండాలను మాత్రమే ఉంచి మిగిలిన కొమ్మలను కత్తిరించాలి. నాటిన 3-4 సంవత్సరాల్లో శాస్త్రీయంగా కత్తిరింపులు చేయటం వల్ల తోటలోని అన్ని మొక్కలు ఒకే విధంగా పెరిగి గుబురు ఆకృతిని సంతరించుకుంటాయి. 3 నుంచి 4 సంవత్సరాల వయసుగల చెట్లలో అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు, రెమ్మలు, నిలువునా పెరిగే నీటి పిలకలు, ఎండిన కొమ్మలు, తెగులు సోకిన కొమ్మలను తీసివేయటం వల్ల అన్ని భాగాలకు గాలి, వెలుతురు సోకి పంట దిగుబడి పెరుగుతుంది. కొమ్మలను కత్తిరించిన వెంటనే 1% బోర్డో మిశ్రమం పిచికారీ చెయ్యాలి. కత్తిరించిన కొమ్మ భాగాలకు బోర్డో పేస్టు పుయ్యాలి. కొమ్మ కత్తిరింపులే కాకుండా కాయ సైజు, నాణ్యతను పెంచటానికి దానిమ్మలో తప్పనిసరిగా పూత, కాయలను పలుచన చెయ్యాలి. దీన్ని చెట్టు వయసును బట్టి చేపట్టాలి. 3వ సంవత్సరం నుంచి 7వ సంవత్సరం వరకు చెట్టుకు 30 నుంచి 50 వరకు కాయలు ఉంచవచ్చు. బాగా ఎదిగిన వాటికి 70 నుంచి 100 కాయల వరకు ఉంచవచ్చు. థిన్నింగ్ చేసే సమయంలో సన్న కొమ్మలపై వచ్చే కాయలను, నాసిగా ఉన్న కాయలను
పురుగు తెగులు ఆశించిన కాయలను తీసివేయాలి. కోతకు ముందు కాయలకు ప్రక్కనున్న ముళ్లను కత్తిరించి తీసివేయాలి. ఇలా ఏ సీజన్లో కాయను తీసుకోవాలో ముందుగానే నిర్ణయించుకుని అందుకు తగ్గట్లుగా యాజమాన్య పద్ధతులను పాటిస్తే నాణ్యమైన దిగుబడులతో పాటు మంచి ధరను దక్కించుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు యూరియా కొనుగోలు చేయాలంటే రైతులకు పెద్ద సవాలుగా ఉండేది. తెల్లవారక ముందే దుకాణాల ముందు పడిగాపులు, తోపులాటలు. ఇన్ని జరిగినా తమ వంతు యూరియా వస్తుందన్న నమ్మకమూ కరువే. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల కష్టాలకు చెక్ పెడుతూ గతేడాది డిసెంబర్లో ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ యాప్ ద్వారా యూరియా కొనుగోళ్ల సమస్యలు తగ్గడంతో పాటు ప్రతి రైతుకు యూరియా అందే అవకాశం పెరిగింది. ప్రస్తుతం మెదక్ జిల్లాలో యూరియా యాప్ అమలు, యాప్లో బుక్ చేసుకునే విధానంపై వ్యవసాయ శాఖ అధికారులతో మా ప్రతినిధి శేఖర్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. గత వర్షకాలంలో ఏర్పడినటువంటి యూరియా సమస్యను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫర్టిలైజర్ యూరియా బుకింగ్ యాప్ అనేటువంటి ఒక యాప్ను తీసుకొచ్చింది. అయితే ఆ యాప్ను మెదక్ జిల్లాలో ఏ విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనతో పాటు పంచుకోవడానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవికుమార్ మనతో ఉన్నాడు. ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఫర్టిలైజర్ యూరియా బుకింగ్ యాప్ను రైతులు ప్లే స్టోర్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాని యొక్క విధానం ఏంటి? గతంలో వర్షాకాలంలో చూసినట్టయితే రైతులందరూ ఒక ఫర్టిలైజర్ షాప్ దగ్గరికి వెళ్ళేసి గుంపులుగా లైన్లు కట్టి యూరియా దొరుకుతుందో దొరకదో అనే ఉద్దేశంతో ఎగపడే వాళ్ళు అనమాట. అయితే ఇది గమనించి మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్నట్టయితే సౌలభ్యంగా ఉంటుంది. మన పంటకి ఎంత అవసరమైన యూరియా అవసరమో అదే తీసుకునే విధంగా ఈ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ తీసుకురావడం జరిగింది. ఆండ్రాయిడ్ ఫోన్ ఒక రైతు తీసుకున్నట్టయితే ఆండ్రాయిడ్ ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ అనేది ఉంటుంది అనమాట. ఆ గూగుల్ ప్లే స్టోర్ కి ఎంటర్ అయ్యి యూరియా బుకింగ్ యాప్ అనేది క్లిక్ చేసుకున్నట్టయితే స్క్రీన్ డిస్ప్లే అవుతుంటది. అది మనము డౌన్లోడ్ చేసుకోవాలి. మనకి ఇలా కనిపిస్తుంది. ఒకటి సాధారణ పౌరుడు, ఒకటి రైతు, ఒకటి డిపార్ట్మెంట్, కౌలుదారులు, ఇంకొకటి డీలర్ అన్నమాట. ఫస్ట్ ఫార్మర్ అని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి మొబైల్ నంబర్ అనే కాలం కనిపిస్తుంది అనమాట. అంటే ఈ మొబైల్ నంబర్ క్లిక్ చేసుకున్నట్టయితే మొబైల్ నంబర్ తర్వాత వ్యాలిడేట్. సో మనం లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో తెలుగులో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సాధారణ పౌరుడు, రైతు, వ్యవసాయ శాఖకు సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్, ఏడిఏ చూసుకోవాల్సిన దీని గురించి అన్నమాట. అట్లాగే కౌలుదారు రైతులు, ఇది డీలర్ అన్నమాట. సో ఇక్కడ మనకు మొబైల్ నంబర్, రైతు ఇక్కడ క్లిక్ చేసుకుని రైతు మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకున్నప్పుడు ఇది ధృవీకరించినట్టయితే మనకి ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఒక పేజ్ కనిపిస్తుంది అనమాట. ఒకటి యాడ్ కల్టివేషన్, బుకింగ్ యూరియా బ్యాగ్స్, బుకింగ్ హిస్టరీ అన్నమాట. యూరియా బుక్ చేసుకోవాలి అని అంటే రైతుకు ఎన్ని ఎకరాలు ఉంది అనేది నమోదు కావాలి కాబట్టి ఫస్ట్ ఇది యాడ్ కల్టివేషన్ క్లిక్ చేసుకుంటుంది. ఇక్కడ రెండు కనిపిస్తుంది. ఒకటి సీజన్ అంటే ఏ పంట కాలం, ఒకవేళ యాసంగి అయితే యాసంగి, వర్షాకాలం అయితే వర్షాకాలం. దాని తర్వాత రైతు పట్టేదారు పాస్బుక్ నంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఫార్మర్స్ డీటెయిల్స్. సో మనం ఈ పట్టేదారు పాస్బుక్ ఎంటర్ చేసిన తర్వాత ఇది కనిపిస్తుంది. ఇది ఎంటర్ చేసిన తర్వాత అక్కడే డిస్ప్లే అవుతుంది. సపోజ్ ఈ రైతు చూసుకున్నట్టయితే ఇక్కడ 3 ఎకరాలు కనిపిస్తుంది అనమాట. ఈ రైతు 3 ఎకరాలలో ఈ సీజన్ లో ఎంత కాస్ట్ చేస్తున్నాడు అనేది రైతు ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ ఏ పంట పండిస్తున్నాడు అనేది కూడా ఎంటర్ చేయాలి. పంట నమోదు కార్యక్రమం సక్సెస్ అయింది, మీరు ఇప్పుడు యూరియా బుక్ చేసుకోవచ్చు అనే దాని మెసేజ్ వస్తుంది. దాని తర్వాత బుకింగ్ యూరియా రెండో స్టెప్ వస్తుంది అనమాట. అక్కడ డీటెయిల్స్ అయిపోయినాయి కదా ఫస్ట్ ఫేజ్ లో. ఇక్కడ దాని తర్వాత మనము ఏ మండల్లో ఉన్నాము, ఆ మండల్లో యూరియా బుక్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనము మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ మండల్లో ఒక 10 డీలర్ల 5 డీలర్లు ఉంటారు. ఆ 5 డీలర్లు సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే మళ్ళీ రెండో దగ్గరికి వెళ్ళాలి. ప్రతి డీలర్ దగ్గర అందుబాటులో ఉన్న యూరియా సంచులు అనేది మనకి డిస్ప్లే అవుతుందండి. కన్ఫర్మ్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి యువర్ బుకింగ్ ఐడి, సో ఎన్ని 12 బస్తాలు మహాలక్ష్మి ఫర్టిలైజర్స్ కన్ఫర్మ్. అయితే దీనికి కూడా మళ్ళీ మనం 24 గంటల్లో తీసుకోవాలి. ఇక్కడ మనకి క్లియర్ గా మెన్షన్ చేస్తారు మనం ఏ రోజు ఏ టైం లోపల తీసుకోవాలి అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేస్తారు అనమాట. సాధారణంగా ఇప్పుడు ఏమైతుందంటే కొంతమంది రైతుల దగ్గర నిరక్షరాస్యులు, వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్స్ లేవు, కీబోర్డ్స్ ఫోన్స్ లేవు. వాళ్ళు ఈ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా రైతులు యూరియాని ఎలా బుక్ చేసుకోవచ్చు?
అయితే ఇప్పుడు చిన్న ఫోన్స్ మాత్రమే ఉన్నాయని కొంతమంది రైతులు వస్తున్నారు. ఫస్ట్ టైం మొదలు పెట్టాం కాబట్టి రైతు వేదికలు కానీ డీలర్ పాయింట్స్ దగ్గర కూడా మేము ఏం చేసాము అని అంటే వాలంటీర్స్ పెట్టామన్నమాట. సో వాళ్ళు ఆ చిన్న మొబైల్ ఏదైతే ఉంటుందో అది ఆధార్ లింక్ అయి ఉంది. సో వాళ్ళు ఆ చిన్న మొబైల్ తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వాళ్ళ మొబైల్లోనే బుక్ చేయడం కానీ, లేకపోతే వాలంటీర్స్ వాళ్ళ మొబైల్లో బుక్ చేసి ఓటీపీ తీసుకుని వాళ్ళకి బుక్ చేయడంలో సహాయపడుతున్నారు. అయితే అంతేకాకుండా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఫర్టిలైజర్ యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఒక్కొక్క రైతు ఎకరానికి ఎన్ని దఫాలుగా యూరియా తీసుకోవచ్చు, అది ఎలా తీసుకోవచ్చు, అదేవిధంగా దాని యొక్క సమయం దాటిపోతే మళ్ళీ ఎట్లా బుక్ చేసుకోవచ్చు? సపోజ్ ఒక రైతు 1 ఎకరా పండిస్తున్నట్టయితే 1 దఫాలో యూరియా తీసుకోవచ్చు. అట్లాగే 1 ఎకరా పై నుండి 3 ఎకరాల వరకు రైతులు ఎవరైనా ఉన్నారు అనంటే వాళ్ళు 2 దఫాల్లో తీసుకోవచ్చు. అట్లాగే 3 ఎకరాల నుంచి 5 ఎకరాలు ఉన్న వాళ్ళైతే 3 దఫాలు, అండ్ 5 ఎకరాలు పైన ఉన్న వాళ్ళైతే 4 దఫాల్లో తీసుకోవచ్చు. ఫర్టిలైజర్ యూరియా బుకింగ్ యాప్ నుంచి రైతుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? నేను రైతులతోటి కొంతమందితో మాట్లాడితే వాళ్ళకి చాలా ఈజీగా ఉంది. ఎందుకంటే పెద్ద మొబైల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు బుక్ చేసుకుని తీసుకుంటున్నారు, వాళ్ళకి ఈజీగా ఉందని కొంతమంది చెప్పారు. కొంతమంది రైతులు అంటే వాళ్ళ దగ్గర చిన్న మొబైల్స్ ఉన్నాయి, మేము యూరియా బుక్ చేసుకోలేము అనే వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చారు. అయితే వ్యవసాయ శాఖ ద్వారా వాళ్ళకి అందుబాటులో ఉంచడానికి ప్రతి ఒక్క డీలర్ పాయింట్లో వ్యవసాయ విస్తరణ అధికారి కానీ డీలర్స్ ఒక వాలంటీర్స్ ద్వారా కానీ మేము యూరియా బుక్ ఎలా చేసుకోవాలని వాళ్ళకి సహాయపడుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ ఫర్టిలైజర్ యూరియా బుకింగ్ యాప్ ద్వారా రైతులు ఎంతమంది యూరియా బుక్ చేసుకున్నారు? ఈ యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఇప్పటి వరకు మనము 50,000 కౌలుదారులు కావచ్చు, పట్టేదారులు కావచ్చు, ఆర్ఓఎఫ్ఆర్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు రైతులు బుక్ చేసుకోవడం జరిగింది. 158,000 బస్తాలు మనం ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది యూరియా బుకింగ్ యాప్ ద్వారా. అంటే దాదాపు 5,000 మెట్రిక్ టన్లు. మనం దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి రైతులకి సులభంగా ఉంది, రైతులకు వెసులుబాటు కూడా ఉంది అనేది దీని అర్థం అన్నమాట. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అనేటువంటిది మెదక్ జిల్లా కొల్చార మండలం పోతంజెట్పల్లి చౌరస్తా వద్ద రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అయితే అవగాహన కల్పిస్తున్నారు. అయితే కొంతమంది రైతులు మనతో పాటు ఉన్నారు. ఆ రైతులను ఈ యూరియా యాప్ అనేటువంటిది ఏ విధంగా పనిచేస్తున్నటువంటి విషయాన్ని వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఈ యూరియా యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకుంటున్నారా? ఎలా ఉంది గతంతో పోల్చుకుంటే? గత ఎన్నో సంవత్సరాల నుంచి రైతులు పడుతున్న కష్టాలకు ఇన్ని రోజులుగా ప్రభుత్వాలు గుర్తించి యూరియా యాప్ను తీసుకురావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. నేను ఈ యూరియా ఫర్టిలైజర్ యాప్ లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చాలా బాగుంది. పెద్ద రైతులకు 15 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న భూస్వాములకు ఏంటంటే ఒకటేసారి బల్క్ గా తీసుకెళ్లి ఒక 50 బస్తాలు 100 బస్తాలు వాళ్ళు తీసుకెళ్లి పెట్టుకుంటే మిగిలిన రైతులకు అర్ధ ఎకరా ఉన్నటువంటి రైతులకు యూరియా దొరకకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ యాప్ ద్వారా ఏంటంటే ప్రతి రైతుకు కూడా సమానంగా వాళ్ళు ఎంతైతే వాడతారో విడుదలవాదిగా చేయడం అనేది చాలా బాగుంది. రైతులు వేగంగా యూరియాను సులభంగా మనకు ఈ ఫర్టిలైజర్ యూరియా బుకింగ్ ద్వారా యూరియా తీసుకోవచ్చని రైతులు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. శేఖర్, మెదక్ జిల్లా పోతంజెట్పల్లి రైతు వేదిక నుండి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.